శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు. ఈ వాక్యాన్ని చదివినప్పుడల్లా నాకు బైబిల్లో ఒక భక్తుడు గుర్తొస్తాడు. ఆయన పేరు యాకోబు. యాకోబు మరల తన ప్రాంతానికి తిరిగి వస్తున్నప్పుడు ఒక చోటకు వచ్చేసరికి యాకోబుకి ఒక వార్త వినబడింది. అదేనంటే తన అన్నయ్యన ఏశావు 400 మందిని వెంటబెట్టుకుని యాకోబుని వెతుకుతున్నాడని. ఎందుకో మనకు తెలుసు. ఏశావు యాకోబు మీద పగబట్టాడు, తన ఆశీర్వాదాలు దొంగిలించాడని. 400 మందిని వెంటబెట్టుకుని తిరుగుతున్నాడు అంటే ఏశావు యొక్క ఉద్దేశాలు ఏంటంటే యాకోబును ఇబ్బంది పెట్టాలని, అతను సంహరించాలని. కానీ ఎప్పుడైతే ఏశావు కంటే ముందుగా దేవుడు యాకోబును ఎదుర్కొన్నాడో పరిస్థితులన్నీ మారాయి. ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు యాకోబుని ఎదుర్కొన్నాడు. రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడాడు, ఆశీర్వాదం ఇవ్వమని అడిగాడు. దేవుడు ఎప్పుడైతే ఆశీర్వాదం ఇచ్చి పేరు మార్చాడో అప్పుడు ఏశావు యాకోబుని కౌగిలించుకున్నట్టుగా, వారిద్దరి మధ్య స్నేహభావం వచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. అంటే దేవుడు యాకోబుని ఎదుర్కోవడం వలన అతని జీవితంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారాయి. ఒకవేళ ఇంతవరకు లోకంలో చాలామంది నిన్ను ఎదుర్కొని ఉండొచ్చు, లేదా నీవు లోకస్తులను ఎదుర్కొని ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఎదుర్కోవడం వల్ల నీ జీవితంలో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే శత్రువులను సైతం దేవుడు మిత్రులుగా మార్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.